కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మహిళల డిమాండ్ల పట్ల చిత్తశుద్ధి లేదని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ కచేరిపేటలోని సుందరయ్య భవన్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెక్కారామణి, యూజీఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గాదేవి హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మాట వరుసకు మాత్రమే మహిళా సాధికారత అనే పదాన్ని వాడుతున్నారని, డబ్బులు పంచడమే మహిళా సాధికారత అని ప్రశ్నించారు. పరిశ్రమల్లో పని ప్రదేశాల్లో పురుషుల కంటే తక్కువ వేతనాలు మహిళలకు చెల్లిస్తున్నారని, ఆక్వా, జీడిపిక్కల పరిశ్రమల్లో మహిళలకు కనీస చట్టాలైన పీఎఫ్, ఈఎస్ఐ రక్షణ పరికరాలు కూడా ఇవ్వటం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు పరిపాలనలో కూడా సగభాగం కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి, పద్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రముళ్ల పద్మ, నగర కార్యదర్శి భారతి, రెడ్డి సత్యవతి, మలక నాగలక్ష్మి, చెక్కల వేణి, అంగన్వాడీ సంఘం జిల్లా కోశాధికారి రమణమ్మ, నగర కార్యదర్శి జ్యోతి, చామంది, నాగమణి, దాడి బేబీ, రాజేశ్వరి, ఎస్తేరు రాణి, వీరవేణి తదితరులు పాల్గొన్నారు. హక్కుల వారసత్వంగా, హక్కులకి ఉద్యమాలకి ప్రతీకగా ఆ స్ఫూర్తిని నిలబెట్టేటువంటి దానికోసం, ఆ రకంగా పాలకులను డిమాండ్ చేసేదానికోసం ఈ యొక్క దినోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈవేళ ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక మహిళలకి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. అలాగే పని ప్రదేశాలలో ఉండేటువంటి లైంగిక వేధింపులను కూడా అరికట్టాలని చెప్పి, విముక్త చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే ఇంటి పనికి సంబంధించి దానికి విముక్తి ఉండాలని చెప్పి, ఇలాంటి దానికి ఒక విలువ ఉండాలని చెప్పి, ఇంటి పని చేసేటువంటి వాళ్ళు ఈ రోజున అనేక మంది సౌకర్యవంతమైనటువంటి దీనితో ఉండేటువంటి వాళ్ళు మరి ఇంటి పని చేసేటువంటి వాళ్ళకి కూడా ఆ రకమైనటువంటి కనీస వేతనాలు ఉండాలని చెప్పి ఈ శ్రామిక మహిళా దృక్పథంతో ఈ యొక్క డిమాండ్స్ని ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఆ రకంగా ఈ రోజున సమాజం ఎంతగా అభివృద్ధి చెందాము, సైన్స్ టెక్నాలజీలు అభివృద్ధి చూసుకున్నప్పటికీ కూడా మహిళలకి సంబంధించినంత వరకు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ యొక్క ఒక జెండర్ ఈక్వాలిటీని రాజ్యాంగం ప్రకారంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని చెప్పి చెప్పదలిచింది. ఆ రకంగా జెండర్ ఈక్వాలిటీని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, హింస కావచ్చు, ఇవన్నీ కూడా గృహహింసలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగిపోతున్నటువంటి నేపథ్యం. అలాగే వృత్తిస్వామిక వ్యవస్థకు ఉండేటువంటి ఇవి కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఈవేళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇదేదో అమలు జరగాలని చెప్పి వాళ్ళు ఏమి కోరుకోండి. ఈ వ్యవస్థను యథాతథంగా ఉంచుతూ ఈ పితృస్వామిక భావజాలను కూడా కాపాడేటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వాలు వ్యవహారం చేస్తున్నాయని చెప్పి ఇవాళ మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా ఒక రాజ్యాంగ పద్ధతి పాలన కావాలి, సోషల్ జస్టిస్ అమలు కావాలి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అన్ని రంగాలలో సమానమైనటువంటి అభివృద్ధి ఉండాలి. కేవలం కొంతమంది ఏదో వ్యక్తులు కొన్ని పదవుల్లోకి రావడాన్ని లేదా ఉద్యోగాల్లోకి రావడాన్ని సాధికారతగా చెప్పేసి మేము సాధికారత సాధించేసామని చెప్పాడు కేంద్ర ప్రభుత్వం, లేకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్న ఆర్థిక విషయాల్లో ఇంకా సాధికారత కొందరు మహిళల్ని లేదా కొంత పెర్సెంట్ని చూసి కదా మనం చెప్పదలిచింది. ఈ సమాజంలో ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి శ్రామిక మహిళల్ని మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి సాధికారత అంటే ఆర్థిక విషయాల్లో సాధికారత ఉండాలి, సామాజిక అంశాలలో సాధికారత ఉండాలి, పాలనా వ్యవస్థల్లో సాధికారత ఉండాలి. ఆ రకమైనటువంటి పద్ధతులని ఆ దృక్పథంతో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాలన సాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రామిక మహిళా ఉద్యమం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ముందు పెట్టినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.